హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు సండే అండి. ఈవినింగ్ అరౌండ్ 6:00 అయింది. సో, పడుకొని లేసాం యాజ్ యూజువల్ ప్రతి వీకెండ్ లాగానే మధ్యాహ్నం పడుకొని లెగిసాము. దాని తర్వాత యశ్వంత్ ఫ్రూట్ అడిగితే మ్యాంగో కట్ చేసి ఇచ్చాను. తను మ్యాంగో తినేసి యోగా క్లాస్‌కి వెళ్ళిపోయారు. సో, చెప్పాను గదా! ఆయుర్వేదం వాళ్ళది వీకెండ్ క్లాసెస్ ఉన్నాయని యశ్వంత్‌కి. సో, దానికి వెళ్ళిపోయారు. 1 అవర్ క్లాస్ అనమాట. నేనిక్కడ టీ పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ ప్రస్తుతానికి నడిచే నా ఫుడ్ స్కెడ్యూల్ ప్రకారం నేనిప్పుడు జ్యూస్ తాగాలి. కానీ పడుకొని లేసాక కొంచెం రిఫ్రెషింగ్ ఫీలింగ్ కోసం టీ తాగాలనిపిస్తది ఈవినింగ్. సో, అందుకని పెట్టుకుంటున్నాను. సో, టీ తాగేసి కొంచెం సేపు వేరే పనులు చేసుకున్నాక ఆ తర్వాత మళ్ళీ జ్యూస్ తీస్తాను ఇద్దరికీ. సో, అల్లము, పుదీనాకులు అన్నీ వేసి చక్కటి స్ట్రాంగ్‌గా టీ పెట్టుకుంటున్నాను. ఒక 10, 15 మినిట్స్ కూర్చొని ప్రశాంతంగా టీ ఎంజాయ్ చేశానండి. సో, అదయిపోయాక కొంచెం పనిలో పడదాము. ఎందుకంటే హౌస్ సెట్టింగు, క్లీనింగు, డీక్లటరింగ్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా! సో, స్లోగా రోజు కొంచెం కొంచెం ఎంత కుదిరితే అది చేస్తున్నాననమాట. సో, ఈరోజు యాక్చువల్లీ నేననుకున్నది కిచెన్‌లో కొంచెం ఒక పార్ట్ క్లీన్ చేద్దాం అనుకున్నాను. బట్ వాటర్ ఆగిపోయినియి. వాటర్ అంటే వర్షాలైతే స్టార్ట్ అయినియి గానీ కొంచెం కొంచెం ఇంకా ప్రాబ్లమ్ ఉంది. అంటే ఎప్పుడన్నా ఒకసారి నెలకొకసారి ఎప్పుడన్నా కొన్ని అవర్స్ రావు అలా అనమాట. సో, వాటర్ తక్కువున్నప్పుడు ఎందుకులే మళ్ళీ కిచెన్‌లో ఏ క్లీనింగ్ చేసినా మనకి వాటర్ పడుతుంది. కడిగే సామాన్లు అవన్నీ ఉన్నాయని చెప్పి సో, ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. సో, హాల్‌లో కొంచెం ఏదన్నా పని చేద్దాం అనుకుంటున్నాను. కానీ ముందు ల్యాప్‌టాపు, బుక్కు అన్నీ అటు ఇటు ఉన్నాయన్నమాట. సో, అదంతా ఒకసారి క్లీన్ చేసేసి అక్కడ గూడా హ్యాపీ షాంపూస్ అవన్నీ చాలా రోజుల నుంచి చూడలేదు. సో, అదంతా చెక్ చేసేసి ఒకసారి ఖాళీ బాటిల్ ఒకటుంటే తీసేసాను. తర్వాత డైనింగ్ టేబుల్ మీద చూడండి అన్నీ మందులే ఉన్నాయి. అదే నేను మీకిక్కడ చూపిస్తున్నాను. సో, ఇది నాది చిన్నది షీట్ ఉంది గదా! అదొచ్చేసి బి కాంప్లెక్స్. ఈ పెద్దదొచ్చేసి ఐరన్ టాబ్లెట్. తర్వాత ఆ సిరప్ వచ్చేసి యశ్వంత్‌ది ఆయుర్వేదం వాడుతున్నారని చెప్పా గదా! అది. సో, తర్వాత అక్కడున్న స్వీట్స్ అవన్నీ ఏంటో తర్వాత చూపిస్తాను మీకు. యాక్చువల్లీ డబ్బాలోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో, అదేంటో చెప్తాను. ఈలోపు ఇక్కడ వాచ్ నిన్న వెళ్ళొచ్చింది. అంటే ఫ్రైడే ఆఫీస్‌కెళ్ళొచ్చిన వాచ్ అక్కడే పెట్టాననమాట. సో, అది తీసేసి లోపల పెట్టేసాను. ఆ తర్వాత ఈరోజు ఒక పని చేద్దాం అనుకుంటున్నానండి. చిన్న పని చెప్తున్నాను గదా! రోజు చిన్న పనులే చేస్తున్నాను. సో, వాక్యూమ్ పెడుతున్నాను ఇక్కడ. యాక్చువల్లీ అక్కడ కార్పెట్ ఉంది కదా! రెడ్‌ది తర్వాత బ్లూది రౌండ్ కార్పెట్ ఉంది. ఆ 2 వాషింగ్‌కి వేయాలి. సో, వాషింగ్ మిషన్‌లోనే వేస్తాననమాట. సో, వాషింగ్‌కేసే ముందు ఒక్కసారి వాక్యూమ్ చేసేసి వాషింగ్‌కి వేస్తాను. వాక్యూమ్ చేస్తే ఏంటంటే సన్నవేమన్నా ఉన్నా హ్యాపీ హెయిర్ ఇలాంటివి వాక్యూమ్‌కి బాగా పోతాయి. దాని తర్వాత నీట్‌గా మిషన్‌లో ఏసేస్తే చక్కగా వాష్ అయిపోతుంది. సన్నది ఏమన్నా దుమ్మున్నా, మట్టున్నా అట్లాంటివన్నీ పోతాయన్నమాట. కానీ ఆ చిన్నది యాక్చువల్లీ చేయటం రాలేదు. అది లెగిసిపోతుంది. ఇద్దరుండాలి కంపల్సరీ. ట్రై చేశాను. పెద్దది కొంచెం బెటర్. కొంచెమన్నా వచ్చింది. చిన్నది మళ్ళీ రేపు యశ్వంత్ ఫ్రీగా ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఒకళ్ళం ఒక సైడ్ నుంచి ఉంటే, ఇంకొకళ్ళం ఇంకొక సైడ్ నుంచి చేస్తే ఈజీ. బై ద వే మీకు డౌట్ రావచ్చేమో అంతకుముందు వాక్యూమ్ క్లీనర్ కొన్నాను నేను మీకు గుర్తుంటే 1 ½ 2 మంత్స్ బ్యాక్. అంటే ఇది ఇంకా డిస్కార్డ్ చేసేద్దాం అని చెప్పి వైర్‌లెస్ వాక్యూమ్ క్లీనర్ కొన్నాను. బట్ అది ఇంకా బాగా యాక్టివ్‌గా వాడట్లేదు. దాని తర్వాత ఆల్మోస్ట్ నేను సిక్కే అయ్యాను. ఒక వీకెండ్ ఏమో వాడినట్టున్నాను. సో, అది ఛార్జింగ్ లేదనమాట. ఇప్పుడు దాన్ని ఛార్జింగ్ పెట్టి అది ఛార్జింగ్ ఎందుకులే ఇది ఉంది కదా! అని చెప్పి సో, దీన్ని వాడుతున్నాను. బట్ యాహ్! దాన్ని కూడా ఇంకా యాక్టివ్‌గా వాడాలి. కొని అలానే పెట్టాననమాట. సో, ఎలాగో కార్పెట్స్ అవి చేశాను కదా! అని ఒకసారి హాల్ ఇదంతా నీట్‌గా వాక్యూమ్ చేసేసాను. తర్వాత ఫ్యాబ్రిక్‌ది పెట్టేసి ఒకసారి సోఫాలు గూడా పనిలో పని చేసేసాను అయిపోయింది. ఆ తర్వాత నేను మీకిక్కడ చూపిస్తున్నాను ఈరోజు
పొద్దున్న నేను చేసిన పని. సండే మార్నింగ్ గదా! కొంచెం ఫ్రీగా ఉన్నాను కదా! సో, నా బట్టల అల్మరు మొత్తం డీక్లటరింగ్ చేశాను. సో, లాస్ట్ ఒక వీడియోలో చూసారు నేను, యశ్వంత్ కలిపి యశ్వంత్‌ది వార్డ్‌రోబ్ క్లీన్ చేశాము. మొత్తం డీక్లటర్ చేసి సర్దాము. సో, ఈరోజు నాది నేను చేసుకున్నాననమాట. మొత్తం వాడనివి, చాలా సార్లు వాడేసినవి అలాంటివన్నీ తీసేసాను. సో, ఇంకా వెయ్యను అనుకున్నవి మొత్తం తీసేసాను. చాలా క్లీన్‌గా డీక్లటరింగ్ అయిపోయింది. 1, 2 స్టిచ్ చేయాల్సినవి తీసేసాను. డ్రై క్లీనింగ్‌కి ఇవ్వాల్సినవి 1, 2 వచ్చినియి అవి తీసాను. సో, మొత్తం ఒకసారి రీసెట్టింగ్ అయిపోతుందనమాట వార్డ్‌రోబ్. సో, ఇలా ఎప్పుడు 4, 5 మంత్స్‌కి ఒక్కసారైనా కంపల్సరీ చేస్తాను. ఒక్కొక్కసారి అంటే ప్రతి 4, 5 మంత్స్‌కి అన్నీ తీయటానికి ఉండకపోవచ్చు. బట్ ఈసారి చాలా తీశాననమాట. సో, ఏది వాడుతున్నానో, ఎలా వాడుతున్నానో సో, అలాగే పెట్టుకున్నాను. సో, ఈజీగా దొరుకుతాయి ఆఫీస్‌కైనా, బయటికైనా డ్రెసెస్ వేసుకునేటప్పుడు. ప్లస్ ఇలా తీసి మొత్తం సెట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, యూజువల్లీ మనం ముందు కనిపించేవి ఎక్కువ వేసేసుకుంటాం. ఆ ఎనకాలవో లేకపోతే కిందున్న టీ షర్ట్సో ఇలాంటివి అసలు అవి ఉన్నాయని కూడా మనం మర్చిపోతాం. ఇలా మొత్తం ఒకసారి తీసి సెట్టింగ్ చేసుకొని పెట్టుకున్నప్పుడు మార్చేసుకుంటాననమాట. వెనక్కి, ముందుకి అలా పెడితే ఆఫీస్‌కి గూడా మళ్ళీ ఆ వెనకాల ఎప్పటినుంచో రానివి గూడా వేసేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత ఐరన్‌కిచ్చి వచ్చిన బట్టలు కొన్నున్నాయన్నమాట. చెప్పాను గదా! లాస్ట్ కొన్ని వీడియోస్‌లో వేరే బెడ్ అంతా మెస్సీగా ఉందని చెప్పి. సో, ఒక్కసారి అన్నీ ఇద్దరు వార్డ్‌రోబ్స్ అంతా డీక్లటరింగ్, క్లీనింగ్ అయిపోయి, న్యూస్ పేపర్స్ కూడా చేంజ్ చేసేసినాక, అన్నీ అక్కడున్నవి ఐరన్‌వి, తర్వాత వాష్ చేసి మడతపెట్టిన బట్టలన్నీ వెనక్కి పెట్టేస్తున్నాం. మార్నింగ్ చాలా వరకు పెట్టేసాను. బట్ ఐరన్ క్లోత్స్ ఉన్నాయన్నమాట ఇద్దరివి. సో, అది ఇప్పుడు సెట్ చేస్తున్నాను. చాలామంది నన్ను ఆఫీస్‌లో కానీ, ఫ్రెండ్స్ సర్కిల్‌లో కానీ, లేకపోతే ఫ్యామిలీలో కానీ, ఈ మధ్య యూట్యూబ్‌లో కానీ ఎప్పుడు క్లీనింగ్ అంటావు, అది ఇది చేస్తూ ఉంటావు. నీకు బోర్‌గా అనిపించదా? లేకపోతే క్లీనింగ్ అంటే అబ్బా! ఎవడు చేస్తాడు అని అనిపిస్తా ఉంటది కదా! నీకెలా చేయాలనిపిస్తది? అది ఇది అని అడుగుతూ ఉంటారు. ఆహ్, యాక్చువల్లీ అంటే నేను కూడా నా బాడీ ఎలా సపోర్ట్ చేస్తదో దాన్ని బట్టే చేస్తాను. ఇప్పుడు మీరు చూసారు 1 ½ మంత్ నుంచి అంతా వదిలేసాను. సో, ఎప్పుడూ ఒకేలాగా చేస్తాను, ఒకేలాగా నీట్‌గా పెట్టుకుంటాను అంటే ఎవరికీ కుదరదు. సో, నాకు కూడా కుదరదు. ఎప్పుడన్నా బాడీ సపోర్ట్ చేయనప్పుడు, ఆఫీస్ వర్క్ ఎక్కువున్నప్పుడు కొన్ని కొన్ని వదిలేస్తాను. కానీ ఇల్లుని నీట్‌గా పెట్టుకోవడం, క్లీన్ చేసుకోవడం అనేది నాకెప్పుడూ బర్డెన్‌గా అనిపించదు. చాలా హానెస్ట్‌గా చెప్తున్నాను. చాలా ఇష్టంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు స్ట్రెస్ బస్టర్ అనమాట అది. సో, ఏదన్నా క్లీన్ చేసుకుంటే, లేకపోతే ఏదన్నా ఆర్గనైజ్ చేసుకుంటే, అవన్నీ చేసుకుంటే ఇంటికొచ్చి ఆఫీస్‌లో ఎంత స్ట్రెస్ ఉన్నా మర్చిపోతాననమాట. మైండ్‌కి హాయిగా ఉంటుంది. సో, తర్వాత ఎప్పుడైతే ఆఫీస్‌కి రెడీ అయ్యేటప్పుడు గానీ, అలా వార్డ్‌రోబ్స్ క్లీన్‌గా అలా కనిపిస్తాయో, ఇల్లు భలే నీట్‌గా ఉంటుందో, మనసుకి ప్రశాంతంగా ఉంటుందనమాట. ఇంకొకటి గ్రాటిట్యూడ్ మైండ్‌సెట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఎంతసేపు ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. ఎంతసేపు అబ్బా! కూరగాయలొచ్చినియి సర్దాలా, అబ్బా! సరుకులు కొన్నాము నెలకి ఇప్పుడు ఇవన్నీ పెట్టాలా మళ్ళీ వెనక్కి చాలా టైం పడుతుంది. అబ్బా! ఇప్పుడు వంట చేయాలా, ఇప్పుడు మళ్ళీ గిన్నెలు కడగాలా, రోజు వంట చేయడం, గిన్నెలు కడగడం ఇదే సరిపోతుంది. బట్టలు వేసుకోవడం, మళ్ళీ వాటిని ఉతకటం, ఐరన్ చేయటం, సర్దటం ఇదే గోల. ఆ మైండ్‌సెట్ నుంచి ఎంత అదృష్టం మన ఇంట్లోకి అసలు గ్రాసరీస్ కానీ, కూరగాయలు కానీ మనం కొనుక్కోగలుగుతున్నాం అంటే ఎంతమంది లేరండి. ఆ మాత్రం ఫుడ్ దొరకని వాళ్ళు, ఇల్లు అని చెప్పుకోవడానికి ఉండని వాళ్ళు, ఇంట్లో ఇంత సామాను ఉండని వాళ్ళు, వేసుకోవడానికి ఇన్ని బట్టలు ఉండని వాళ్ళు ఎంతమందుంటారు. అదే మనల్ని దేవుడు బాగా చూసుకోబట్టి, మనం బాగా ఉండబట్టే కదా! మనకంటూ నీట్‌గా పెట్టుకోవడానికి ఇల్లుంది. వంట చేసుకోవటానికి కూరగాయలు కొనుక్కోగలుగుతున్నాము. బట్టలిన్నున్నాయి కాబట్టే వాటిని సర్దుకుంటున్నాము. సో, ఆ గ్రాటిట్యూడ్ మైండ్‌సెట్ ఉంటే ఎప్పుడూ హ్యాపీగా చేస్తామనమాట చేసే ప్రతి పని. నాకైతే అలాగే అనిపిస్తది. ఎనీవేస్ మీతో మాట్లాడుతూ మొత్తం బట్టలు సర్దేశాను. రూమంతా క్లీన్ అయిపోయింది. దాని తర్వాత నేను కిచెన్‌లోకొచ్చేసాను. డిన్నర్ చేసేసాను. ఆకలేసిందనమాట. తినేసాను. కొంచెం ఎర్లీగానే తింటున్నాను కుదిరిన రోజు. తర్వాత యశ్వంత్ మజ్జిగ అడిగారు. ఆకలి లేదన్నారు పెద్ద. సో, తనకి మజ్జిగ చేసేసి ఇచ్చేసాను. సో, వాటర్ రాట్లేదని చెప్పాను గదా! యాక్చువల్లీ ఈ మధ్య సాటర్‌డే ఈవినింగ్‌కి ఆగిపోయి సండే ఈవినింగ్ దాకా రావట్లేదనమాట. ఎప్పుడన్నా 15 డేస్‌కొకసారి కానీ, 1 మంత్‌కొకసారి కానీ అలా అవుతుంది. బట్ ఈసారి సండే మధ్యాహ్నం ఆగింది.
ఆగిపోయినాయి. సండే ఈవినింగ్ అరౌండ్ 4, 5 ఆగిపోయినాయి. ఇప్పుడొచ్చేసినాయి. ఇప్పుడు అరౌండ్ 9:00 అయిందనమాట. సో, ఇప్పుడొచ్చేస్తున్నాయి వాటరు. సో, వాటరొస్తున్నాయి గదా! ఒకసారి కిచెన్ క్లీన్ చేసేసి గిన్నెలున్నాయనమాట. ఆఫ్టర్‌నూన్‌వి, ఈవినింగ్‌వి కొన్ని గిన్నెలున్నాయి. వాటర్ రాలేదని కడగలేదు. సో, పనమ్మాయి కూడా రాదు కదా! సండే. సో, అందుకని చెప్పి ఇక్కడ చకచకా కిచెన్ క్లీన్ చేసేసి కొద్దిగా గిన్నెలు కూడా కడిగేస్తే కిచెన్ వరకు పనయిపోతుంది. ఇక్కడ ఇంకొకటండి అంటే క్లీనింగ్ బాగా బోరింగ్‌గా, చాలా హెక్టిక్‌గా అనిపించకుండా చేయగలము అనే కాన్ఫిడెన్స్ రావాలంటే కొంచెం కొంచెం చేసుకుంటే ఇంకా బెటరు. సో, ఒకటేసారి మొత్తం డీప్ క్లీనింగ్ చేసేయాలి. ఇల్లంతా దివాళీ క్లీనింగ్ చేస్తాం గదా! సో, అలా ఏదన్నా పండగ క్లీనింగు అలా చేసేసినప్పుడు అసలు క్లీనింగ్ అంటేనే భయమేస్తుంది. అన్నీ ఒకసారి తీస్తాము. మైండ్ పని చేయదు. ఫిజికల్‌గా బాడీ సపోర్ట్ చేయదు. ఎందుకంటే వేరే పనులు కుకింగ్, పిల్లల్ని చూసుకోవడం ఇలాంటి పనులు ఉంటానే ఉంటాయి. దానికి అడిషనల్‌గా అంత క్లీనింగ్ పని పెట్టుకుంటే చాలా బర్డెన్ అయిపోతుంది. అలా కాకుండా రోజు బేసిస్ మీదో, వీకెండ్ బేసిస్ మీదో ఒక హాఫ్ ఎన్ అవర్, ఒక 20 మినిట్స్ మీరు ఫోన్‌లో టైమర్ కూడా పెట్టుకోవచ్చు. నాకు హెల్త్ ఇదయ్యి కొంచెం బెటర్ అవుతున్న కాడ నుంచి అదే చేస్తున్నాను. ఎందుకంటే బాడీ మీద ఒకటేసారి స్ట్రెయిన్ చేయలేను. 15, 20 మినిట్స్ టైమర్ పెట్టుకుంటాను. ఆ 20 మినిట్స్ టైమర్ అయిపోగానే ఆపేస్తాననమాట. అంటే ఆ 15, 20 మినిట్స్‌లో ఎంత చేయగలను? ఒక కప్‌బోర్డ్ చేయగలనా చిన్నది? అలా ఏం చేయగలనో అది మాత్రమే చేస్తాను. సో, అట్లా మీరు హాఫ్ ఎన్ అవరో, 40 మినిట్సో ఎంత చేయగలరో, ఎంత కుదురుతుందో మీకు. సో, అప్పుడు చాలా బర్డెన్‌గా అనిపించదు. ఇల్లు మాత్రం ఎప్పుడూ క్లీన్‌గా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఒక్కొక్క కప్‌బోర్డ్ కానీ, ఒక్కొక్క ఇది గాని సర్దుతారు గదా! సో, అలా మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఏదైతే ఎక్కువ మెస్సీగా ఉందో అది వార్డ్‌రోబ్ కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఏ ఏరియా అయినా కావచ్చు, ఏ మూలైనా కావచ్చు. సో, ఏది ఎక్కువ మెస్సీగా ఉందో దానికి ఫస్ట్ అటెన్షన్ ఇవ్వండి. సో, అలా కొంచెం కొంచెం చేసుకుంటే మీకే తెలియకుండా సునాయాసంగా ఇల్లు చాలా క్లీన్‌గా ఉంటుంది. సో, తర్వాత ఇందాక చెప్పాను కదా! డైనింగ్ టేబుల్ మీద ఏవో స్వీట్స్ ఉన్నాయి మీకు చూపిస్తానని చెప్పి. యాక్చువల్లీ ఫ్రూట్స్ అవి ఇవి తిని బోర్ కొట్టి కాజు బర్ఫీ తినాలనిపించింది. అందుకని ఆర్డర్ చేశాను. యశ్వంత్ కూడా ఎక్కువ ఫ్రూట్సే పెడుతున్నాను ఆఫీస్‌కి స్నాక్స్. సో, కొద్దిగా ఏదైనా స్నాక్స్ కూడా కొంచెం హెల్తీ వర్షనే తీసుకుందాం. మైదా ఇలాంటివి కంప్లీట్‌గా మానేసాము. సో, అలా కాకుండా హెల్తీ వర్షన్ తీసుకుందాం అని చెప్పి కొన్ని స్నాక్స్ కూడా ఇచ్చాను. సో దట్ ఈ వీక్ అంతా తనకు ఆఫీస్ పెట్టొచ్చని. సో, వాటిని గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాను బాక్సెస్‌లోకి. సో, ఫస్ట్ కాజు బర్ఫీ, తర్వాత ఇందాకటివి రాగి బిస్కెట్స్ అనమాట. సో, ఇక్కడ ఇంట్లో ఒక చోట చేసిస్తారు. చాలా చాలా క్రిస్పీగా బావుంటాయి. మైదా అసలు వాడరు. ఓన్లీ రాగి అండ్ ఏదో వేరే ఫ్లోర్ ఏదో ఆటనో ఏదో వాడతారనుకుంటా. దాని తర్వాత ఇవి చెక్కలనమాట. ముందు ఈ బాక్స్‌లోకి తీసాను కానీ ఏంటో మూత పట్టలేదు. అందుకని మళ్ళీ వేరే బాక్స్‌లోకి మారుస్తున్నాను. తెలంగాణ చెక్కలంటారు గదా! సో, అవి. యశ్వంత్‌కి చాలా ఇష్టం. తర్వాత పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ పూతరేకులనమాట. సో, ఇవి కూడా యశ్వంత్‌కి చాలా ఇష్టం. ఇక్కడ ఆంధ్ర కిచెన్ అని చెప్పి దొరుకుతుంది. అక్కడ పప్పు చెక్కలు కూడా చాలా బాగా దొరుకుతాయి. ఇప్పుడు నాకు ఐరన్ బాగా బాడీలో పడాలి కాబట్టి పప్పు చెక్కలు కూడా ఆర్డర్ చేసుకుంటున్నాం. బట్ ఈరోజు లేవనమాట అవి. సో, ఇవి పూతరేకులు చెప్పాను యశ్వంత్‌కి. ఏమైనా ఆంధ్ర పచ్చళ్ళు గానీ, ఏమైనా చాలా బావుంటాయండి. స్విగ్గీలో ఉంటది ఆంధ్ర కిచెన్ అని. మీరు గనుక బెంగుళూరులో ఉంటే ట్రై చేయండి. ఉలవచారు, పికిల్స్ సేమ్ ఆంధ్ర స్టైలే. చాలా చాలా బావుంటాయి అసలు. నేనైతే పికిల్స్ కూడా అన్నీ 100 గ్రామ్స్ కొని ట్రై చేశాను. చాలా చాలా బావున్నాయి. సో, తర్వాత నేనిక్కడ కొంచెం వర్క్ చేసుకుంటున్నాను. ఎడిటింగ్ పనుందని చెప్పాను గదా! సో, కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. ఇంకేం పని లేదు. ఈ రోజుకి చాలు ఫిజికల్ వర్క్. సో, ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఇది గూడా 2, 3 గంటలు పడుతుంది. సో, ఇంకిది చేసేసుకొని పడుకుంటాను. సో, ఇది మండే అండి. నెక్స్ట్ డే. సో, మార్నింగ్ కూడా ఇంకేం షూట్ చేయలేదు. ఈరోజు కూడా ఎర్లీగా మీటింగ్ ఉంది. సో, పొద్దున్నే హడావిడిగా వెళ్ళిపోయాను. లంచ్‌కొస్తున్నాను ఇంటికి. సో, లంచ్‌కొచ్చి వెళ్ళాను. మళ్ళీ 5:30 దాకా ఉండి వచ్చేసాననమాట. సో, వచ్చాక ఈవినింగ్ డ్రై ఫ్రూట్స్‌ది జ్యూస్ తాగుతున్నాను. సో, ఎప్పుడైనా చెప్తాను ఏం తాగుతున్నాను, ఎలా చేసుకుంటున్నాను, ఎప్పుడైనా దాని మీద వీడియో చేస్తాను. సో, మీకు కనుక ఐరన్ రిచ్ ఫుడ్ ఏం తింటున్నాను, ఎలా హెల్ప్ అయిందో కావాలంటే కామెంట్ చేసి అడగండి. నేను కొంచెం మళ్ళీ నెక్స్ట్ రిపోర్ట్
అవుట్ వచ్చేదాకా ఆగుతున్నాననమాట. అంటే స్ నేను తినే ఫుడ్ నాకు బాగా హెల్ప్ అయితే అప్పుడు వేరే వాళ్ళకి చెప్పొచ్చని చెప్పి. సో, డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగేసాను. తర్వాత కిచెన్ ఏరియా నిన్న చేద్దాం అనుకున్నది కొంచెం పట్టుకున్నాననమాట ఈరోజు. సో, ఈ లెఫ్ట్ సైడ్ దాంట్లో బాగా డబ్బాలు అవన్నీ ఎక్కువ పేరుకుపోయినాయి. ఖాళీ అయిన డబ్బాలు ఎప్పటికప్పుడు తీయట్లేదు. నెయ్యి డబ్బాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, దేవుడికి వాడే నెయ్యి వేరే ఉంటుంది. మాకు వాడే నెయ్యి వేరే ఉంటుంది. నేను యాక్టివ్‌గా ఉంటే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను. బట్ నేను చూసుకోలేదు. సో, నెయ్య దేవుడికి వేరే గిన్నెలో పెడతామనమాట. ఆ గిన్నెలో అయిపోయినప్పుడల్లా పూజాని రీఫిల్ చేసేది. సో, అందుకని తను రీఫిల్ చేస్తే కొంచెం కొంచెం ఉంటే వదిలేసింది. అలా అటు ఇటు వాళ్ళకి కూడా తెలీదు కదా! తనకి పాపం ఎక్కువ పనైంది. నాకు జ్యూసులు చేయటం, నాకు వంట చేయటం, తనకు కానీ, ఆంటీకి కానీ ఇలాంటి పనులే ఎక్కువుండేవి. సో, ఇంటివి ఎక్కువ వాళ్ళని కూడా బాదర్ అవ్వద్దు. ఎలా ఉంటే అలా బేసిక్‌వి యశ్వంత్‌కి అన్నీ నెయ్యి అన్నీ రెడీ చేసి ఇవ్వటం ఇలాంటివి బేసిక్‌వి చూసుకోమని చెప్పేదాన్ననమాట. సో, వేరేవన్నీ ఇంకిప్పుడు నేను స్లోగా సెట్ చేసుకుంటున్నాను. నేను సెట్ అయినాక ఇంట్లో అన్నిటిని సెట్ చేస్తున్నాననమాట. సో, ముందు అన్నీ తీసేసి తర్వాత తుడిచేసి పేపర్‌లేసేసాను. ఇది కింద అల్మారనమాట. లాస్ట్ కప్‌బోర్డ్. సో, దీన్ని యాక్చువల్లీ నేను కొంచెం ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. నీట్‌గా డబ్బాలన్నీ కడిగి, తుడిచి అన్ని డ్రై ఫ్రూట్స్ పోసుకున్నాననమాట. 2-3 వీక్స్ బ్యాక్ హైదరాబాద్ నుంచి రాగానే. ఎందుకంటే నేనిప్పుడు డ్రై ఫ్రూట్స్ బాగా వాడాలి కాబట్టి వాటిని ఆర్గనైజ్ చేసుకున్నాను. బయట డ్రై ఫ్రూట్స్ షాప్ ఉంటుంది కదా! సో, అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట యశ్వంత్ అప్పుడు వెళ్ళి అన్నీ. సో, అన్నిటిని నీట్‌గా గ్లాస్ డబ్బాలు ఇవి నేతికి వాటికి వచ్చిన డబ్బాలే అనమాట. వాటిని ఇలా రీయూజ్ చేస్తాను. సో, పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి. ఇవి పంప్కిన్ సీడ్స్. ఇందాకటివి సన్‌ఫ్లవర్ సీడ్స్. పంప్కిన్ సీడ్స్ కూడా బాగా ఐరన్ రిచ్ అనమాట. సో, ఇవన్నీ కూడా వాడమన్నారు. అందుకని చెప్పి వాడుతున్నాము. తర్వాత సెకండ్ దాంట్లోంచి గ్లాసెస్ వచ్చినియి. వేరే థర్డ్ దాంట్లోంచి ఇదిగోండి బెల్లము ఇలాంటివన్నీ. సో, ఈ రెండిట్లో కారప్పొడి పోసాను. ఈ 2 డబ్బాలు. అది ఖాళీ అయిపోయింది. కానీ డబ్బాలు మాత్రం అక్కడే ఉన్నాయి. సో, ఎండుమిర్చి అయిపోవచ్చినియి అనమాట. కొనాలి. కొన్ని రీఫిల్ చేయాలి. సో, ఇదిగోండి తర్వాత నెయ్యి డబ్బా, జీఆర్‌బీ దేవుడికి వాడేది. తర్వాత జామ్ ఎప్పుడో ఒక్కసారి తీసుకొచ్చాను. బట్ వాడలేదు. ఇచ్చేస్తాను ఈరోజు పూజ వాళ్ళ అబ్బాయికి. మేము ఇంకా సాసు, జాము ఇలాంటి ప్రిజర్వేటివ్స్ కంప్లీట్‌గా మానేసాము. వాళ్ళు తింటారు. నేను యాక్చువల్‌గా వాళ్ళ కోసం అయితే అవి కూడా కొనివ్వటానికి ఇష్టపడను. మంచిది కాదని చెప్పి పిల్లలకి. బట్ బాగా ఇష్టంగా తింటాడు. వాళ్ళు కొనుక్కుంటారు. సరేలే వేస్ట్ ఎందుకు వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా. ఇదేమో గ్లూకోజు చాలా యూజ్ అయింది హెల్త్ బాగున్నప్పుడు. సో, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో, వీటిని ఎక్స్‌ట్రా డబ్బాలు అన్నీ తీసేసి నీట్‌గా వెనక్కి సర్దేస్తాను. సో, పై దాంట్లో గ్లూకోజ్ తర్వాత ఒక డబ్బాలో ఇవున్నాయి. బే లీవ్స్ ఉంటాయి కదా! బిర్యానీ ఆకు. సో, అవున్నాయన్నమాట. అవన్నీ కొంచెం వెనక్కి పెడుతున్నాను. యశ్వంత్‌కి దేవుడికి వాడే నెయ్యి గూడా వెనక్కే పెడుతున్నాను. ఎందుకంటే ఎదురుగుండా కింద ఒక గిన్నుంటుంది. సో, ఆ గిన్నెలో ఫిల్ చేసేసామన్నమాట. సో, దాని అవసరం అప్పుడే రాదు. కావాల్సినప్పుడు అదొకటి తీసుకుంటాము. తర్వాత హనీ కొంచెం ఎక్కువ వాడేది కాబట్టి ముందు పెట్టాను. ఘీ మేము వాడేది ముందు పెట్టాను. సో, తర్వాత ఇది కూడా ఆరిగానో, చాట్ మసాలా అవి ప్రస్తుతానికి వాడట్లేదు. బట్ హ్యాండీగా ఉండేటట్టు ముందే పెట్టుకున్నాను. తర్వాత సెకండ్ దాంట్లో గ్లాసెస్ అన్నీ పెట్టేస్తున్నాను. ఇవి ఇప్పుడు జ్యూసెస్‌కి వాడుతూనే ఉంటాం. సో, కొంచెం ఫ్యాన్సీ అంటే తాగేవి బోరింగ్ జ్యూసెస్ అయినా బీట్రూట్, పోమోగ్రనేట్ ఇలాంటివి గ్లాసులు ఫ్యాన్సీగా ఉంటే ఏదో కొత్తగా తాగుతున్నట్టు అనిపిస్తుందనమాట. సో, అవి ఇక్కడే పెట్టుకొని రోజుకొక రకమైన గ్లాస్‌లో తాగుతున్నాను. సో, తర్వాత కిందంతా డ్రై ఫ్రూట్స్ రోజు నానేస్తున్నాను కాబట్టి హ్యాండీగా పెట్టుకుంటున్నాను దగ్గరే. సో, ఈ డబ్బాలు భలే యూజ్ అవుతున్నాయన్నమాట. నేతికి వాటికి వచ్చిన గ్లాస్ డబ్బాలు భలే యూజ్ అవుతున్నాయి ఇలాంటివన్నీ పోసుకోవడానికి. సో, ఇదిగోండి సెట్ అయిపోయింది. అసలు బాగా ఎక్కువ డబ్బాలయిపోయి డోర్ పట్టక కావాల్సింది దొరక్క భలే ఇబ్బందిగా ఉంది. బట్ నీట్‌గా క్లీన్‌గా సెట్ అయిపోయింది.
తర్వాత ఇటు సైడ్‌ది తీసానండి. దాంట్లో ఏముండవు. ఇదే పోపు అవన్నీ వేసుకునే పోపు సామాను డబ్బా ఉంటుంది. తర్వాత వేరేవి ఇవన్నీ మసాలాలుంటాయి గదా! దాల్చిన చెక్క, యాలక్కి ఇలాంటివన్నీ పెట్టుకునేవి ఒకటి డబ్బా ఉంటుందనమాట. సో, అలాంటి పోపు డబ్బా లాంటివి 2 ఉంటాయి. ఒకటి ఇది పెట్టుకుని, ఒకటి జీలకర్ర మామూలు పోపు సామాను పెట్టుకునేది. తర్వాత కింద ఉప్పు, కారం, జీలకర్ర పొడి డైలీ మనకు వంటకు అవసరం అయ్యేవుంటాయి. సో, అది అలానే ఉంది. అది ఎక్కువ చేంజ్ అవ్వదు. దాంట్లో కొత్తవి రావు, ఉన్నవి పోవు. అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో, దాన్ని నీట్‌గా తీసేసి ఆల్మర్ క్లీన్ చేసేసి తర్వాత పేపర్ వేసేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కార్నర్ స్టాండ్ ఉంటది గదా! దీంట్లో గూడా అన్నీ పేరుకున్నాయి. ఇదిగోండి నా మొక్క. చిన్నగా ఉందనమాట. సో, దాంట్లో కొన్ని యాడ్ చేయాలి ఈరోజు. తర్వాత జెలసిల్ ఒకటొచ్చింది ఇక్కడికి. ఇంకేదో ఆ చిన్న డబ్బా వచ్చింది సిరప్పు. తర్వాత ఇది సున్నం అనమాట. ఆంటీ నాకు దిష్టి తీయడానికి తీసుకొచ్చారు బాలేదని చెప్పి. తర్వాత హ్యాపీదేదో సప్లిమెంట్ ఉంటే అదొచ్చింది. మింట్ వచ్చింది. సో, ఇలాంటి ట్రేలో ఏమన్నా ఉండి హెల్త్ బాగోకపోతే చక్కగా అన్నీ పేరుకుంటాయన్నమాట. సో, ప్రస్తుతానికి వీటిని కడగట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నయన్నీ ఒకసారి కడిగే పనుంది. అదెందుకో తర్వాత చెప్తాను. అప్పుడు చేసినప్పుడు చెప్తాను. సో, ప్రస్తుతానికి చక్కగా వాటర్ స్ప్రే చేసేసి క్లీన్ చేసేస్తున్నాననమాట. ఆ కిందది యాక్చువల్లీ చపాతీ చేసుకునేది. చాలా పాతది మా పెళ్ళప్పుడు కొన్నదనమాట. అది కొంచెం బ్రేకౌట్స్ లాగా వచ్చేస్తే వేరేది గ్రానైట్‌ది తీసుకున్నాను. సో, దాన్ని ఊరికే పారేయకుండా డిస్కార్డ్ చేయకుండా కింద పెట్టి పైన వుడెన్ ట్రే పెట్టి ఇలా పెట్టుకుంటాననమాట ప్లాట్‌ఫార్మ్‌లో. సో, స్పూన్స్ పెట్టేదొకటి, మగ్ పెడతాను. దాని తర్వాత అది అన్ని వుడెన్ స్పాచులాస్ ఎక్కువ వాడతాను గదా! సో, అదంతా ఒక జగ్‌లో పెట్టుకొని తర్వాత అది స్టీల్ కలర్ చూస్తున్నారు గదా! అక్కడ అది నెయ్యనమాట. యశ్వంత్‌కి దేవుడికి నెయ్యి. అది గూడా హ్యాండీగా ఎదురుగుండా పెట్టుకుంటాను. తర్వాత దీంట్లో బయట బాగా మనకి మనీ ప్లాంట్స్ వచ్చినాయి గదా! ఇక్కడ వరండాలో. సో, అవి కొన్ని కోసుకొనొచ్చాననమాట. బాగా పొడుగ్గా కిందకి వేలాడుతున్నాయి. సో, అవి ఇక్కడ పెట్టాను. ఇంకా భలే బుషీగా ఇంకా చాలా క్యూట్‌గా ఉంది. ప్లాంట్స్ ఎక్కడన్నా యాడ్ చేస్తే మాత్రం స్పెషల్లీ కిచెన్‌లో అలా అందమే పెరిగిపోతుంది ఆ కార్నర్‌ది. సో, ఇలా ఉందనమాట. ఇక్కడ పెట్టేసి చక్కగా ఈ కార్నర్‌కి అంతా క్లీన్ చేసేసి ఈ కార్నర్‌కి దీన్ని పెట్టేసాను. తర్వాత ఇటు సైడ్ ప్లాట్‌ఫార్మ్ అంతా నీట్‌గా క్లీన్ చేస్తున్నానండి. సో, యాక్చువల్లీ ఈ సైడే పట్టుకున్నాను ఈ రోజుకి. వేరే సైడ్ ఇంకో రోజు చేస్తాననమాట. సో, అందుకని ఇక్కడ ఒకసారి అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇది ఆయిల్ అన్నీ పెట్టుకునే స్టాండ్ ఉంటుంది గదా! సో, దాన్ని ఇటు లెఫ్ట్ సైడ్ పెడుతున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! నాకక్కడ ఖాళీగా ఉండాలి. స్టవ్ పక్కన ఉండేసరికి నాకు ట్రైపాడ్ పెట్టుకోవడానికి అన్నిటికి అక్కడ అడ్డంగా ఉందనమాట. సో, ఇటు సైడ్ పెట్టి చూస్తున్నాను ఎలా ఉంటుందో. మరి ప్రస్తుతానికైతే పెట్టాను చూడాలి. ఒక్కొక్కసారి అటు సైడ్ ట్రైపాడ్ పెట్టి లాంగ్ షాట్ షూట్ చేస్తాను. అప్పుడు ఈ స్టాండ్ అడ్డం వస్తది కొంచెం. బట్ నార్మల్‌గా ఇక్కడ కుకింగ్ వీడియోస్ అవన్నీ తీయడానికైతే ఈజీగా ఉంటుంది. సో, అట్లా పెట్టి చూస్తున్నాను. సో, ఇక్కడ ఎలా పెడితే బావుంది ఏంటని చూస్తున్నాననమాట. ఎందుకంటే ఆ స్టాండ్ వచ్చేసరికి ఎనకాల ఉన్న బాటిల్ అన్నీ అక్కడ అన్నీ చాలా వచ్చేసినట్టు క్లమ్జీగా కనపడుతుంది. సో, ఒకటి స్పూన్ స్టాండ్ తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాను. తర్వాత ఇక్కడ ఆ బాటిల్ బ్లూ బాటిల్ అది ఆ ట్రేలోనే పెట్టేసాననమాట. సో, పక్కన ఫ్రూట్ బాస్కెట్స్ పెట్టాను. సో, ఈ ప్లేస్ అంతా నాకు కలిసొచ్చింది బాగా స్టవ్ పక్కది. సో, అక్కడ ఏదైనా గిన్నెలు పెట్టుకున్న, వెజిటబుల్స్ చాప్ చేసుకోవాలన్నా, ట్రైపాడ్ పెట్టుకున్న, కుకింగ్ వీడియోస్ షూట్ చేయడానికి సో, అంత ఈజీగా ఉంటుందేమో అనిపిస్తుంది. మీకెలా అనిపిచ్చిందో చెప్పండి. మీకింకేమన్నా ఐడియాస్ ఉంటే ఇక్కడ అరేంజ్ చేయడానికి ఇంకా ఈజీగా ఉండేవి చెప్పండి. సో, ప్రస్తుతానికి ట్రై చేస్తున్నాను. చూడాలి కొన్ని డేస్ అయినాక మళ్ళీ ఏదన్నా చేంజెస్ కావాలంటే చేస్తాను. సో, తర్వాత అంతా కిచెన్ గూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నానండి. నీట్‌గా ఒకసారి తుడిచేస్తాను. కొద్దిగా గిన్నెలుంటే వాష్ చేసేసాననమాట. సో, అవి గూడా వాష్ చేసేసాను. సో, ఒకసారి మంచిగా గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడొకటి మగ్గుంటుందనమాట ఎప్పుడూ షింక్ దగ్గర. సో, దాంట్లో ఒకటి చిన్నది మనీ ప్లాంట్‌ది కాడో ఉంది. రెండే ఆకులున్నాయి. ఫ్రెష్‌గా ఉంది. బట్ రెండే ఆకులున్నాయనమాట. సో, దీంట్లో గూడా కొన్ని బయటవి తీసుకొచ్చి పెట్టాను. సో, ఇదిగోండి ఇది యాక్చువల్లీ ఇదొక్కటే ఉంది. కానీ ఇంకా నిండుగా ఉంటుందని చెప్పి ఇంకొన్ని బంచెస్ తీసుకొచ్చి పెట్టాను. భలే ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. సో, చెప్పాను గదా! గిన్నెలన్నీ కడిగేసానని. సో, షింక్ ఏరియా గూడా అంతా క్లీన్ అయిపోయింది. సో, తర్వాత కిచెన్ అంతా నీట్‌గా అయిపోయిందండి. సో, ఈరోజు ఈ సైడ్ మాత్రం
మాత్రమే చేద్దాం అనుకున్నాను. సో, ఆ సైడ్ అయిపోయింది. ఇంక ఈ రోజుకి డన్ అనమాట. ఈరోజు కూడా ఇంకొంచెం ఆఫీస్ వర్క్ ఉంది. తర్వాత మీటింగ్ ఉంది. సో, ఇలాంటివన్నీ చూస్తాను. రైస్ కడిగి పెట్టాను. ఇంకా వెలిగించాలి. డిన్నర్ టైమ్ ఇంకా అవ్వలేదు. బట్ ఆఫీస్ వర్క్ చేసుకొని, డిన్నర్ చేసి, డిన్నర్ తర్వాత మీటింగ్ అటెండ్ అయ్యి, ఆ తర్వాత పడుకుంటాను. బట్ ఇంటి పని వరకు ఈరోజు అయిపోయినట్టే. సో, ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు కూడా కొంచెమన్నా క్లీనింగ్ మోటివేషన్ వచ్చిందా? మీ దగ్గర ఇంకేమన్నా క్లీనింగ్ ఐడియాస్ మీరెలా చేసుకుంటారు? అవన్నీ నాతో డెఫినెట్‌గా షేర్ చేయండి. నేను కూడా నేర్చుకుంటాను. ఇంకో వీడియోతో చాలా త్వరలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి.